బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అల్వాల్లో కారు బీభత్సం సృష్టించింది. మత్స్యబొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ దగ్గర దుకాణాలపైకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్ కారు నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. SMS request with హైదరాబాద్ అల్వాల్లో కారు బీభత్సం సృష్టించింది. మత్స్యబొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ దగ్గర దుకాణాలపైకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్ కారు నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ అల్వాల్లో కారు బీభత్సం సృష్టించింది. మత్స్యబొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ దగ్గర దుకాణాలపైకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్ కారు నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఏంటి డీటెయిల్స్? అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్స్యబొల్లారంలో మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. డ్రైవరు మద్యం తాగి ఉండటంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లోకి, వ్యాపార సముదాయంలోకి కారు దూసుకొని వెళ్ళింది. మత్స్యబొల్లారం నుండి సెలెక్ట్ థియేటర్ వైపు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పడంతో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైపోయింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు అక్కడ పరిస్థితిని చూసిన తర్వాత పూర్తిగా దుకాణాలు మొత్తం కూడా ధ్వంసమైనట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఒకవేళ షాపులు ఓపెన్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. ఎందుకంటే అతివేగంగా వచ్చినటువంటి కారు మత్స్యబొల్లారం నుండి సెంట్రల్ థియేటర్ వైపు వస్తూ అక్కడ వ్యాపార సముదాయాల్లోకి పూర్తిగా దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో లోపల ఒకవేళ కస్టమర్లు ఉన్నా, వ్యాపారాలు నిర్వహించేటువంటి యజమానులు ఉన్నా సరే ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతం ప్రాణ నష్టం జరిగింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలే. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తను కోలుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసినటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. SMS request with that this no and starting la adra మేడ్చల్ జిల్లా షామీర్పేట ఓఆర్ఆర్పై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. షామీర్పేట నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట ఓఆర్ఆర్పై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యారు. షామీర్పేట నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సును వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్కు కాలు విరిగింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. క్రేన్ సహాయంతో బస్సు, కారును అధికారులు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకడవేనా డ్రైవర్వి ఒకడవేనా మొత్తం. కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సును వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్కు కాలు విరిగింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. క్రేన్ సహాయంతో బస్సు, కారును అధికారులు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకోనున్నారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తుంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీటీఓలు ఖరారు చేయగా, సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్ధం చేశారు. ఎంపీటీఓలు, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకొని జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రామ పంచాయతీ శాఖ ఒక జీవో నెంబర్ 46 ద్వారా బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా లోకల్ గా ఉన్నటువంటి అన్ని అధికారులతో, అటు కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంపీడీఓలకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయా జిల్లాల వారిగా ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే పాత పద్ధతి ద్వారా, అంటే 2018 స్థానిక సంస్థలు ఏ విధంగా జరిగాయో అదే తరహాలో ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ల ఆధారం, అంటే 50% మించి రిజర్వేషన్ ఉండకుండా అదే తరహాలో గతంలో నిర్వహించిన మాదిగానే మరొకసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సురేందర్ అనే వ్యక్తి గతంలో పిటిషన్ చేశారు. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు మరొకసారి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన విషయాలపై, అంటే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఆర్టికల్ 243(3) ప్రకారం గడువు ముగిసినటువంటి 6 నెలలలోపై నిర్వహించాలి. కానీ దాదాపు 20 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదంటూ కూడా గతంలో సురేందర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం. గతంలోనే హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ రోజు
అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు కోర్టుకు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణలో కీలక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా హైకోర్టుకు కూడా సమర్పించే అవకాశం. ఇప్పటికే మనం చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ కు సంబంధించిన ప్రక్రియ ఒకవైపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా ఈ రోజు విడుదల చేసి ఆయా రిజర్వేషన్ సంబంధించిన దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంపై అన్ని పార్టీ నాయకులు గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే ముమ్మరంగా తమ ప్రచారం కోరందుకున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగాలని దాదాపు 20 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. దాదాపు నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల నిధులు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటి కూడా సత్వరం రావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రేపు మరొకసారి తెలంగాణ కేబినెట్ లో రిజర్వేషన్ సంబంధించిన అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా రేపు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు సాయంత్రం లేదా ఎల్లుండి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది అని. రైట్ సునీల్, థ్యాంక్ యూ. నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్ల సంతకాలు చేశారు. నేడు కలెక్టర్కు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ మెజారిటీ సాధించింది. నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్ల సంతకాలు చేశారు. నేడు కలెక్టర్కు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ మెజారిటీ సాధించింది. ఈ కార్పొరేట్ అవిశ్వాసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు సంబంధించి అవిశ్వాస తీర్మానం అయితే మరికొద్ది సేపట్లో కలెక్టర్ టేబుల్ మీదకి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కల్పిస్తున్నాయి. 2-3 రోజుల నుంచి కూడా పొలిటికల్ గా కూడా పెద్ద చర్చ అయితే మాత్రం కొనసాగుతుంది. ఎవరైతే మేయర్ పోట్లూరు శ్రవంతిని దించేందుకైతే మాత్రం సర్వం సిద్ధమైనట్టు కూడా మనం తెలుసున్న పరిస్థితి చెప్పాలి. అయితే పోట్లూరి శ్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత ఆమె నాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తోటి కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. కానీ ఆవిడ అలా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే లాస్ట్కి కొనసాగిన పరిస్థితి చెప్పాలి. అయితే ఏదైతే మేయర్ శ్రవంతిని మీద కొంత అవినీతి ఆరోపణలు, మేయర్ శ్రవంతి భర్తతో జయవర్ధన్ తో పాటు వీళ్ళపైన మాత్రం పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏదైతే సాక్షాత్తు ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అనేక రకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా తారుమారు చేసినట్లు కూడా, అంటే మార్టిగేజ్ కి నిధులు, మార్టిగేజ్ రిలీజ్ చేసి నిధులు కూడా కొల్లగొచ్చినట్టు కూడా వాళ్ళపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో మేయర్ని ఎప్పుడన్నా సరే మేయర్ కి గండం ఉందంటూ కూడా చర్చ సాగినట్టు పరిస్థితి. అయితే అవిశ్వాసం ప్రకటించేందుకైతే 4 ఏళ్ల సమయం పడుతుంది. 4 ఏళ్లలో అవిశ్వాసం పెట్టేందుకైతే మాత్రం కోర్టు నుంచి కూడా ఎలాంటి అనుమతులు రావు. ఖచ్చితంగా ఇది న్యాయపరమైన చిక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో 4 సంవత్సరాలు పూర్తయినటువంటి కాలం పరిధి పూర్తయిపోయింది. కాల పరిధి పూర్తయిపోయిన తర్వాత మేయర్ పై అయితే మాత్రం అవిశ్వాసం పెట్టేందుకైతే మాత్రం కూటమి నేతలు సిద్ధమయ్యారు. నిన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే మంత్రి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ తొలుత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళందరూ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎవరైతే టీడీపీకి మద్దతు తెలిపినటువంటి కార్పొరేటర్లు, అలాగే కీలక నేతలు వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశమైన పరిస్థితి చెప్పాలి. మేయర్ ని ఎవరిని ఎన్నుకోబోతున్నారని మాత్రం
కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇది ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో దీనికి దేవరకొండ సుజాత మరొక పేరు కూడా పరిశీలన ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే దేవరకొండ సుజాత కానీ మరొకరికి ఈ స్థానం ఇస్తారా, లేకపోతే దీన్ని ఇలాగే కొంత సస్పెన్స్ లో ఉంచి డిప్యూటీ మేయర్ ఎవరైతే రూప్ కుమార్ యాదవ్ ని ఇన్ఛార్జ్ మేయర్ గా ఉంచుతారా అనేది మాత్రం కొంత సంశయం అయితే మాత్రం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ అవిశ్వాస తీర్మానానికి మాత్రం 40 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిసినట్లు కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి చెప్పాలి. అయితే వీళ్ళందరూ కూడా 54 మంది కార్పొరేటర్లు ఉంటే 54 మంది కూడా వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా కూటమి నేతలతో అధికార పార్టీతో అయితే మాత్రం వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పాలి. వీరు మొత్తం ఈ కార్పొరేటర్లు అందరికి సంబంధించి ఏదైతే మిగతా 14 మంది కార్పొరేటర్లు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత న్యూట్రల్ గా ఉన్నప్పటికీ 40 మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలియాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా కూడా అవిశ్వాస తీర్మానం లో ఖచ్చితంగా మేయర్ ఓడిపోయేటటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. పోట్లూరి శ్రవంతికి మాత్రం ఇది గడ్డు కాలంగానే భావించాలి. అంటే అనూహ్యంగా ఆ రోజు ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ మధ్య ఇరు వర్గాల మధ్య కొంత వాదోపవాదంలో కొంత ఉద్రిక్త నడుమ పోట్లూరి శ్రవంతికి ఆ రోజు మేయర్ గా కూడా అవకాశం వచ్చింది. కానీ ఈ రోజు ఏదైతే ఇదే ఉద్రిక్తత మంత్రి నారాయణ అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య కూడా వస్తుంది. ఖచ్చితంగా ఈ గ్యాప్ కొనసాగుతున్నట్టు కూడా పొలిటికల్ సర్కిల్ లో పెద్ద చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. కానీ ఇద్దరు కూడా చాలా సౌహృదమైన వాతావరణంలో నిన్న చర్చలు కొనసాగా ఇరు నేతల మధ్యలో ఖచ్చితంగా కూడా అందరూ ఎవరైతే ముఖ్య నేతలు అందరూ ఉన్నారో అందరి మధ్య కూడా అందరినీ కూర్చోబెట్టుకుని కార్పొరేటర్లు కానీ ఇటు రూరల్ టౌన్ కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా కూర్చోబెట్టుకుని కూడా డిప్యూటీ మేయర్లు వీళ్ళందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక ఏకవాక్య తీర్మానానికి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. కానీ ఒకటే తీర్మానం, ఖచ్చితంగా మేయర్ ని దించాలనేది మాత్రం ఒక తీర్మానానికి వచ్చారు. కానీ తదుపరి మేయర్ ఎవరు కాబోతున్నారు, పోట్లూరు శ్రవంతి ప్లేస్ లో ఎవరు ఆ మేయర్ స్థానాన్ని అధిరోహించబోతున్నారు, కానీ సంవత్సర కాలమే ఉన్నటువంటి ఈ మేయర్ స్థానంలోకి ఎవరు ఉంటారనేది మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ నూతన మేయర్ గా ఏదైతే ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి మిగతా ఇద్దరికి అవకాశం ఇస్తారా, లేకపోతే ఏదైతే రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ని ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తారా అనేది మాత్రం ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నలకైతే మాత్రం సమయం మరికొన్ని గంటలు మరికొన్ని రోజులు మాత్రం సమయం పట్టిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమన్నప్పటికీ మాత్రం ఈ రోజు కలెక్టర్ టేబుల్ ముందుకైతే మాత్రం నోటీసులు అందేటటువంటి పరిస్థితి ఉంది. ఈ 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినటువంటి అవిశ్వాస తీర్మానం కలెక్టర్ ముందుకు మరికొద్దిసేపట్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనిల్. రైట్ చరిత్, థ్యాంక్ యూ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 53వ సీజీఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ బాధ్యతలు కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తన న్యాయవాద వృత్తిని హిసార్ జిల్లా కోర్టులోనే ప్రారంభించి ఆ తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర స్వేచ్ఛ, ఎన్నికల సంస్కరణలు, లింగ సమానత్వం వంటి అనేక కీలక కేసుల విచారణలో ఆయన తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతో పాటు వాక్ స్వాతంత్ర్యం, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగ సమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు.
మన్యం జిల్లా జంజువతి రిజర్వాయర్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న రిజర్వాయర్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. లభించిన మృతదేహాలుగా అధికారులు గుర్తించారు. మరో యువకుడు షరత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మన్యం జిల్లా జంజువతి రిజర్వాయర్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న రిజర్వాయర్లో లభించిన మృతదేహాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నా పేరు జి ప్రభాకర్, స్టేషన్ పైన పార్వతీపురం ఉండే. 4:35, 4:40 ప్రాంతంలో మాకు రెస్క్యూ కాల్ వచ్చింది. ఇక్కడ జంజావతి డ్యాంలో స్విమ్మింగ్ కోసం దిగి ముగ్గురు గల్లంత అయినట్టు. తక్షణం మేము స్పాట్కి రావడం అయింది. వచ్చి వాటర్ బంద్ చేయక వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల బంద్ చేయడానికి డ్యామ్ గేట్ అప్ చేసరికి దగ్గర రాత్రి 8:25, 8:30 అయింది. ఆ టైం తర్వాత వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత మా వాళ్ళు దిగారు. పబ్లిక్లో స్విమ్మింగ్స్ కూడా కొంతమంది వచ్చి దిగారండి. దిగి వాళ్ళు వీళ్ళు సహకరించుకుని ఎతకడం అయింది. కానీ రాత్రి 10 వరకు ఎతకడం అయింది, కానీ అలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు తెల్లవారే 6 గంటలకు మేము సెర్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు కోర్టు భవన్ దగ్గర 2 బాడీలు తేలినట్టు తెలిసి గుంప దగ్గర వెంటనే వచ్చామండి. వచ్చి చూడగా 2 బాడీలు దొరికాయి. మూడోది ట్రాస్ అవుట్లో ఉందండి. ఇంకా మూడో బాడీ ఇంకా దొరకలేదు. దానికోసం ట్రాస్ అవుట్ చేస్తాం. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి అధికారుల కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తుంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తుంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. నేడు నటి మంచు లక్ష్మిని అధికారులు విచారించనున్నారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్ వివరాలతో విచారణకు రావాలని అధికారులు సూచించారు. మంచు లక్ష్మి స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డ్ చేయనున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. నేడు నటి మంచు లక్ష్మిని అధికారులు విచారించనున్నారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్ వివరాలతో విచారణకు రావాలని అధికారులు సూచించారు. మంచు లక్ష్మి స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డ్ చేయనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి వెంట మల్లు రవి కూడా ఉన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేసింది. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెప్తున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.